ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే ఎవడు నువ్వే కదరా ప్లాస్టింగ్ చేసింది. ఇప్పుడు దీంట్లో పెట్టి నేను బాంబు వేస్తా, నువ్వు గోడ దాటి అవతలకి వెళ్తే ఎలిమినేటెడ్, లేకపోతే లేదు. ఓకేనా? అందులో నుంచి నేను వెలిగిస్తా. బాగా కోరుకో. ఓం బగి బగిరి బాగోదరి భగవాసనే ఓం పత్స్వాహ. వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. ఎలిమినేటెడ్ రాడు. మనం ఏం చేయలేం. ప్రజలు తీర్పది, మనం ఏం చేస్తాం? నెక్స్ట్ నువ్వే. నేను ఇక్కడ నిలబెడతా, అక్కడ బట్ట ఉంటుంది, నువ్వు ఎగిరి గోడ అవతల పడ్డావు అనుకో, యు ఆర్ ఎలిమినేటెడ్. నేనేం చేయలేను. అంటే ఎగిరిపోయాడు, మనం ఏం చేయలేం. ఇదేంటంటే స్పెషల్ అన్నమాట. ఇది కన్స్ట్రక్షన్ బాక్స్ యొక్క బాంబు. బాంబు అంటే పేలే బాంబు కాదు, వాసన వచ్చే బాంబు అనమాట. ఈ కన్స్ట్రక్షన్ బాక్స్ యొక్క బాంబు వాసన పీల్చి తట్టుకోగలిగితే మీరు ఇక్కడ ఉంటారు. లేకపోతే ఈ పిత్తు బాంబు తట్టుకుంటే వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చురా. మృత్యుర్మృదంగం నా అంతరంగం నాలో జ్వలించి తరం తరంగా నటనై చలించి నరం నరంగా పగతో నటించి జతిస్వరంగా చచ్చిపోయాడు. సో ఈజ్ ఎలిమినేటెడ్, కాంట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. మేకులు కొట్టరా అంటే ముందోడు ముడ్లో కొడుతున్నావు కదా, ఇప్పుడు ఏ మేకులు నీ ముడ్లో దించుతావు. నువ్వు తట్టుకోగలిగితే ఉండొచ్చు, లేకపోతే ఎలిమినేటెడ్ అనమాట. తట్టుకో, మంట పుట్టిద్ది. మరి మంట పట్టుకుని ఎలా ఉండిద్ది? ఎలా ఉందరా బాబినీడు? వర్ణించలేని బాధరా. నువ్వు మేకులు కొట్టినప్పుడు కూడా ఈరిగేడికి అలాగే ఉంది. ఆడికి ఇంకా పైల్స్ పాపం, ఆడికి ఎంత బాధపడి ఉంటాడు. కటానాతో పీకలు కోసేయచ్చురా, కానీ నీ ఎలిమినేషన్ ప్రాసెస్ డిఫరెంట్గా చేద్దాం. ఇప్పుడు ఈ సుత్తి ఉంది కదా, సుత్తి పెట్టి నేను నెత్తి పెద్ద దెంగుతా. రక్తం వస్తే నువ్వు ఎలిమినేట్ అయిన. రక్తం రాకుండా చూసుకో. రసం సాంబార్ అయినా కారొచ్చు, కానీ రక్తం కారకూడదు. ఓకే? రక్తం కారకూడదు అని అంటారు, అంతేగాని రక్తం రసం సాంబార్లో కారాలని చెప్పలా. ఒరే కట్టప్ప, వెళ్ళి వాంటర్ అప్డేట్ ఇచ్చాయి, మొత్తాన్ని ఎలిమినేట్ చేసామని చెప్పి. ఓకే? దీని చేస్తున్నాడు రా మోడర్న్ ఆర్ట్ బేబీ. ఓహో, మోడర్న్ ఆర్ట్ అంటే ఏంట్రా? బ్రష్ గోడకు తగలకుండా వేయడమా? పెయింట్ డబ్బా మీద మూత కూడా తీలా. ఎంతసేపు టైం పాస్ చేస్తావురా? ఒరే కట్టప్ప, ఈయన కూడా ఎలిమినేట్ చేయి. పుల్లయ్య గడు వెళ్ళిపోయాడు. ఏంటి మరి ఏమన్నా అందరం చేసుకున్నారా? పుల్లయ్య గడు వేస్ట్. ఎప్పుడు పని కుక్కులు వచ్చిన వాసన మొత్తం ఉండేది దాడి దగ్గర. ఇక్కడ కూర్చో, కాసేపు పడుకొని జాగ్రత్తగా వెళ్ళిపో. అర్థమైందా? ఇది కవర్ చేసుకో. లేవే, సచ్చింది ఏంటిది? ఊరి పుల్లయ్యగాడు వచ్చాడేంటి? ఇది పోయి కోపంతో రగిలిపోతున్నాడు. ఇదేమో సచ్చింది. మనం మెల్లగా జారుకోవడం బెటర్ ఏమో. జంపు